అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు చౌడేపల్లిలో ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు. పుంగనూరు నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు, లక్ష్మణరాజు, పతిరాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను భీమగాని పల్లె సర్కిల్, చౌడేపల్లి బస్టాండ్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణసంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచంలోనే టీడీపీ పార్టీకి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, అహర్నిశలు తెలుగువాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో 100 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. జన్మదిన వేడుకలలో టీడీపీ నాయకులు, సింగిల్ విండో చైర్మన్ పగడాల హరిప్రసాద్, ఆవుల రామచంద్ర, కార్తీక్, సాగర్, వేలూరి సుబ్రహ్మణ్యం, వినోద్ రెడ్డి, శివప్ప నాయుడు, రామకృష్ణ, మహేష్, వెంకట్రమణ, దేశాది ప్రకాష్, సంజీవ, రవి నాయుడు, కుమార్, సుధాకర్, జగదీష్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూరి నాయుడు, మోహన్ కుమార్, మనోజ్, రెడ్డెప్ప, శ్రీనాథ్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు 76వ జన్మదినం జరుపుకుంటున్న మన జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చౌడేపల్లి మండలం తరపున, పుంగనూరు నియోజకవర్గం తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఆపరేషన్ జరిగి హాస్పిటల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అందించి ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఉంటారు. అలాగే ఇండస్ట్రియల్ పరంగా కానీ యూత్కి జాబులు వచ్చేదానికి కానీ ఎన్నో కంపెనీలని ప్రోత్సహించడం జరిగింది. ఇట్లాంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడుకి మనమంతా సపోర్ట్గా ఉంటూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. 500ని 20,000 చేసినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అమలు చేస్తున్నారు. అలాగే ఆ రోజు ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళలకందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి ఫ్రీ బస్సు చెప్పారు. ఈరోజు మహిళలందరూ కూడా సంతోషంగా ఫ్రీగా వాళ్ళ గ్రామాలకు ఎక్కడ కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఇక్కడ యాత్రికులకు కానీ యాత్రకు కానీ ఈరోజు అందరూ కూడా మహిళలు ఈరోజు పోయించినటువంటి సౌకర్యాన్ని ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించినటువంటి ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు తీసుకుంటే గతంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు చూస్తే ఇప్పటికి దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చాయి. ఈరోజు చూస్తే విశాఖపట్నంలో మనకి గూగుల్ కానీ మన తిరుపతిలో ఈ మధ్య మన తిరుపతిలోనే దాదాపు 18,500 కోట్లు పెట్టుబడులు రావడం జరుగుతుంది. అలాగే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కదా పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఆయన ఉద్దేశం. ఆ విధంగానే ముందుకు పోతున్నారు. ఈరోజు తీసుకుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా దేశంలో చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే విమానాశ్రయాలు కూడా తీసుకోండి, ప్రతి అమరావతిలో కానీ రైల్వే స్టేషన్ కూడా ఈరోజు బాగా అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు ఈరోజు అమరావతిలో రాజధాని ప్రాంతంలో ఒక రోజుకి 10,000 మంది కార్మికులు ఈరోజు పనిచేస్తున్నారు. దాదాపు 100 టిప్పర్లు, 100 జేసీబీలు, ఈ హిటాచీలు కూడా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క ఈరోజు రాజధాని ప్రాంతంలో అధికారులకు ఉండే నివాసాన్ని కానీ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి సెక్రటరేట్ కానీ ప్రతి ఒక్కటి కూడా దూసుకుపోతూ ఉంటాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారు. తొందరలోనే 28వ సంవత్సరం చివరిలో కానీ తొందరలోనే ఇవన్నీ కూడా ప్రారంభోత్సవానికి చేయాలనే ఉద్దేశంతో ఆయన సంకల్పం సమిష్టిగా కృషి చేస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూడా సమిష్టిగా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకొని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకంలో ఈ రాష్ట్రాన్ని ప్రజలను ముందుకు తీసుకుంటూ అభివృద్ధి అట్లా ఉద్యోగస్తులు కూడా ప్రతి నెల జీతాలు ఇస్తున్నాయి. గతంలో వచ్చేటివి కాదు. ఇప్పుడు అలాగే అందరినీ అనుసరించుకొని అభివృద్ధిని ముందుకు తీసుకున్నటువంటి వెళ్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.